ततः चरणं पवित्रमिति गामर्चये चरणं पवित्रं विदधं पुराणं येन भूतस्तरदुष्कृतानि तेन पवित्रेण शुद्धेन भूतानि पाप्मानं माता रुद्राणां दिगां विस्तु ॐ सुमङ्गलेरियं वधोरिमागं समेत पश्यत सौभाग्यमस्यै दत्त्वायादास्तं विपरेतना नमः नमो ब्रह्मण्यदेवाय नमो ब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः पादप्रक्षालन मुहूर्तस्य मुहूर्तोऽस्तु तज्जलं शिरसि सम्प्रोक्ष्य तालेदवनेषु प्रवाच्याय जगत्पदमन्दिरसिंहते पारापदं यत्पुरुषं मृतं तत्त्वभावृतोक्षरभाय ऋषि బంధవే అమ్మవార్లకు జరుగుతోంది గోవిందా ఓం సగరేణ రక్ష సాధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు ఓం విశ్వేత్తావేదవనేషు ప్రవాచ్యాయ జగత్మగవన్నింద్రసంభతే పారావదం యత్పురుషం ధర్మకవాగుణోత్తరభాయ శ్రీబంధవే బృహత్సావక్షత్రవృద్ధవృద్ధయం దృష్టభోజస్వీరం కాలేన సగరేణ రక్షా ముహూర్తస్తు ముహూర్తోస్తు సాధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సాధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు గోవిందా గోవిందా స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో భాగంగా సువర్ణ యజ్ఞోపవీత ధారణ జరుగుతోంది. అందరూ కూడా చక్కగా కన్నులారా సేవించండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్కారాత్ ఆయుధ్యమగ్ర్యం ప్రజముద్దుగ్ధం యజ్ఞోపవీతం బలమస్తు యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు మంగళవీరాజనం దద్యాత్ ఓం నిత్యాయ నిరవధ్యాయ సత్యానందతులాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం మంగళాచార్యపరైర్మదాచార్యమనోహమయే సర్వైర్నమోరైరాచార్యైః సకృతాయాస్తు మంగళం. రమణ గోవింద రాధారమణ గోవింద రమారమణ గోవింద లక్ష్మీరమణ గోవింద రక్షా సూత్రం బధ్నీయాత్ అట్లా పట్టుకోండి, మీరు పట్టుకోండి. కుడి చేతికి కట్టండి అమ్మ. ఓం బృహత్సామక్షత్రవృద్ధవృష్ణయం దృష్టభోజస్సువితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా వనమాలీ గవేశార్ంగే శంఖే చక్రే చ నందకే శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. ఆమెకు ఎడమ చేతికి కట్టండి. ఓం బృహత్సామక్షత్రవృద్ధవృష్ణభోజస్సువితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా రక్షాధారణ ముహూర్తో అస్తు.
లక్ష్మీ వెంకటరమణ గోవింద. కళ్యాణోత్సవంలో భాగంగా పుణ్యాహవాచనం పూర్తయింది. స్వామివారికి కళ్యాణోత్సవ ప్రార్థనా శ్లోకం విజ్ఞాపన చేసుకొని కంకణ ధారణ, కంకణాల్లోకి లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసుకొని యజ్ఞోపవీతంలోకి నవతంతు దేవతలు గాయత్రి, సావిత్రి, సరస్వతి దేవతలందరినీ ఆవాహన చేసి స్వామివారికి చక్కగా యజ్ఞోపవీత ధారణ వేశారు. కళ్యాణకర్తలుగా ఉన్నటువంటి త్రిమూర్తులు ముగ్గురు దంపతులు ఇక్కడ కూర్చొని స్వామివారికి కన్యాదానం చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా అమ్మవార్ల తరపే, స్వామి తరపు కాదు. స్వామి తరపు ఎవరు ఉండరు, అందరూ అమ్మవార్ల తరపే ఉంటారు. అమ్మవార్ల తరపు ఉంటూ స్వామికి కన్యాదానం ఇస్తారు. మొదటి యజ్ఞోపవీతమేమో తండ్రి వేస్తాడు. ఉపనయన సమయంలో యజ్ఞోపవీతం జంజం అంటాం కదా, అది విద్య నేర్చుకోవడానికి గుర్తుగా మొదటి యజ్ఞోపవీతాన్ని వేస్తారు. వివాహానికి చేసుకోవడానికి వయస్సు వచ్చింది, ఆ వివాహం జరుగుతోంది అనడానికి గుర్తుగా రెండవ యజ్ఞోపవీతాన్ని పిల్లనిచ్చే మామగారు వేస్తారు. అటువంటి రెండు యజ్ఞోపవీతాలని స్వామివారికి అలంకరించి ఇప్పుడు గోత్రనామాలు, ప్రవరలు, ఆయన వంశం ఏంటి, ఆయన ఏ వంశంలో పుట్టాడు, ఆయన ముత్తాతగారు ఎవరు, తాతగారు ఎవరు, తండ్రి ఎవరు, ఆయన వంశం ఎలాంటిది అనే వివరాలన్నీ అమ్మ దగ్గర చెప్పి అమ్మవారి యొక్క గోత్రనామాలు అన్నీ స్వామికి చెప్పి వాళ్ళిద్దరికీ నచ్చితే అప్పుడు కన్యాదానం చేస్తారు. మామూలుగా లోకంలో చూడండి, మనం కూడా ఎన్నెన్నో పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాం. పూర్వకాలంలో అయితే పెళ్లి చూపులు ఉండేవి కదా. ఇప్పుడేమైంది, అంత ఆన్లైన్లో చూసుకోవడమే. కొద్దిమంది అసలు వాళ్ళ అబ్బాయిలా అమ్మాయిలా కూడా తెలియదు, అంతా ఫేస్బుక్లోనో లేదా ఎక్కడో చూసుకుంటూ ఉంటారు. అది ఫేకా, అసలు ఒరిజినలా కాదా అనేది కూడా తెలియదు మనకు. కానీ పూర్వం తల్లిదండ్రులు ఎవరు చెబితే వాళ్ళే నిర్ణయించాలి. తెర తీసేంత వరకు అసలు ఒకరినొకరు చూసుకునేటటువంటి వాళ్ళు కూడా కాదు. అలా కళ్యాణం జరిగేదట. కాబట్టి అలా స్వామి కళ్యాణం ఎలా జరిగిందో ఆ విధముగా ఇప్పుడు మనం కూడా ఆగమ శాస్త్ర ప్రకారం కళ్యాణం జరుపుతూ ఉన్నాం. మామూలుగా వివాహం జరిగేటప్పుడు అమ్మాయి వాళ్ళు ఏం చూస్తారు, ఇప్పుడు మీ అమ్మాయిని ఇస్తున్నారనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారట. ఒక అద్భుతమైనటువంటి అందమైన శ్లోకం చెప్తారు, కన్యా వరయతే రూపం. అమ్మాయి ఏం చూస్తుంది, అబ్బాయిలో వాళ్ళ ఇంటి ఒక సంబంధం వచ్చింది, మీ అమ్మాయికే వచ్చింది అనుకోండి, అమ్మాయి ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే అందగాడా కాదా, మంచి రూపం ఉందా లేదా, ఇది మాత్రం చూస్తారన్నట్టు. కన్యా వరయతే రూపం. మాతా విత్తం, తల్లి ఏం చూస్తుంది, అమ్మాయి తల్లి ఏం చూస్తుంది చెప్పండి. మాతా విత్తం, డబ్బులు ఉన్నాయా లేవా. తండ్రి ఏం చూస్తాడు, మాతా విత్తం పితోశ్రుతం, ఈయన పేరు బాగా వినిపిస్తుందా లేదా, మంచి పలుకుబడి ఉందా లేదా, ఆయన ఐశ్వర్యం ఇవన్నీ చూడు, మంచి పేరు, పలుకుబడి, కీర్తి, సమాజంలో గౌరవం ఇదంతా బాగుందా లేదా అని చూస్తాడు తండ్రి. కన్యా వరయతే రూపం మాతా విత్తం పితోశ్రుతం. ఇక్కడ వరకు అయిపోయింది. బంధువులందరూ ఏం చూస్తారు, బాంధవాహ కులమిచ్చంతి, మన కులం వాడ కాదా అని చూస్తారు. మిగిలిన వాళ్ళు ఏం చూస్తారు, మృష్టాన్నం ఇతరే జనాహ, మిగిలిన వాళ్ళంతా భోజనాలు ఎన్ని రకాలు ఏర్పాటు చేశారు, ఎంత ఘనంగా ఏర్పాట్లు చేశారు, అన్నీ బాగున్నాయి. మిగిలిన అవన్నీ సంబంధం లేదు వాళ్ళకి. రావడం, కలవడం, ఫోటోలు దిగడం, అన్ని ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, భోజనాలు ఎట్లున్నాయి, అంతే. ఇలా ఉంటుంది అమ్మాయి తరపు వాళ్ళు. కానీ ఇక్కడ అమ్మాయి తరపు వాళ్ళంతా కూర్చున్నారు చక్కగా, సాక్షాత్తు శ్రీనివాసుడికే ఇస్తున్నాం. ఇంకా వాళ్ళకు ఆలోచన ఎందుకు, ఇంకేం అవసరం లేదు. ఏ ఆలోచన లేకుండా హాయిగా ప్రశాంతంగా ఆరాంగా కూర్చున్నారు. కూర్చొని సాక్షాత్తు శ్రీనివాసుడే మాకు అల్లుడుగా వస్తున్నాడు అంటే ఇంకా ఎంత ఆనందంగా ఉంటుంది. అలా ఆనందంగా కూర్చొని అమ్మాయి తరపు ఉన్నటువంటి దంపతులంతా కూర్చొని చక్కగా ఇప్పుడు ముందుగా స్వామి గురించి వాళ్ళ అమ్మాయికి చెబుతూ ఉన్నారు. అందరూ కూడా శ్రద్ధగా వినండి, నమస్కారం చేసుకోండి.
స్వామి గోత్రం తెలుసుకుంటే మన గోత్రం తరిస్తుంది, స్వామి వంశం గురించి తెలుసుకుంటే మన వంశం తరిస్తుంది. అందుకోసమని గోత్రనామాలు ప్రవరలు చెప్తూ ఉన్నారు. అందరూ చక్కగా శ్రవణం చేయండి. పూలు దేవునుకో, ఆ పూలు చేతిలో పట్టుకోండి, చెప్పినప్పుడు స్వామి దగ్గర వేయాలి, దోషిట్లో పట్టుకోండి. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. అనంతవేదశాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురార్చిత పాదపద్మయుగళాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణ పరాయణాయ పరవ్యూహంతర్యామృచావతారంచార్జయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ పరే పరబ్రహ్మచరణో నత్రే వ్యూహే ప్రద్యుమ్నచరణ పౌత్రాయ విభవే వాసుదేవ శర్మణ పుత్రాయ అర్చావతారే శ్రీ వెంకటేశ్వర స్వామినే కన్యార్థినే వరాయ గోవింద. బోల్ శ్రీనివాస భగవానికి. తతః మళ్ళీ చేతిలో పట్టుకోండి. ఇప్పుడు శ్రీదేవి అమ్మవారి యొక్క గోత్రనామాలు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. అనంత వేద శాఖాధ్యాయినీం చతుర్వేద శాఖాధ్యాయినీం సౌశీల్య సౌభాగ్య విశ్వంభరీం త్రయార్జయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాం విశ్వంభర శరవణోనప్త్రీం రత్నాకర శరవణ పౌత్రీం క్షీరార్ణవ శరవణ పుత్రీం సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణీం శ్రీదేవి నామ్నీం కన్యాం. బోలో శ్రీదేవి మాతాకి. తతః చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుర్వేద శాఖాధ్యాయినీం వసుంధర స్థిరధర త్రయార్జయ ప్రవరాన్విత లావణ్య గోత్రోద్భవాం విపుల శర్మణోనప్త్రీం గక్వర శరవణ పౌత్రీం కాశ్యప శర్మణ సంకల్పపుత్రీం భూదేవీ నామ్నీం ప్రకృతి స్వరూపిణీం భూదేవీ నామ్నీం కన్యాం. బోల్ భూదేవి మాతాకి. వృణీధ్వం వృణీమహే అహోదాస్యామీని ప్రతివచనం అహోదాస్యామః. సామ్రాజ్యం యశస్క్రమితి చ ఆశీర్వాదం కుర్యాత్. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేయకం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం యశస్కారం బలవంతం ప్రభుత్వం తమేవ రాజాధిపతిర్బభూవ సంగేన నాగాత్మకర్నరాణాం సుమంగళ్యం. ఆగతాయ వరాయ ఆసనార్థముదగ్రం కూర్చన్ దద్యాత్ అయం దేవిష్టరో విష్టరో విష్టరః. తతః ప్రతిష్ఠితమంత్రేణ పాదప్రక్ష సర్వేభ్యః శ్రీ వైష్ణవేభ్యో మహాభావేభ్యో నమః ఇది నమస్కారం కుర్యాత్. స్వామినః అశేషే ఏ పరిషత్ భవత్పాదమూలే మయా సమర్పితాం ఇమాం సంవర్ణీం దక్షిణాం యత్కించిదపి యథోక్తదక్షిణాం స్వీకృత్య అత్రోపవిష్టానాం ఏతేషాం భగవద్భాగవతాచార్యాణాం సన్నిధౌ విజ్ఞాపనం మయా క్రియతే క్రియాణం విజ్ఞాపనావధానేన శ్రూయతాం. అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య జనాభ్యాం నమః. ఇదమంత్రేణ అక్షతాన్ వికేర్యా శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ భూనిలాసమేతశ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. శ్రీమదండగుణ విశ్వక్సేనాభ్యో నమః. చండాద్వారపాలకేభ్యో నమః. కేశవాది చతుర్వంశమూర్తిభ్యో నమః. పూర్వాచారేభ్యో నమః. సర్వేభ్యో శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః. నమస్కారం కుర్యాత్. లక్ష్మీ వెంకటరమణ గోవింద. అందరూ రెండు చేతులు జోడించి అందరూ చెప్పండి, గట్టిగా గొంతెత్తి చెప్పాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. వడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద. స్కందాంశివాస శ్రీనివాస గోవింద. ఏడు కొండలవాడు
3 నామాలవాడు, 7 కొండలవాడు, 1000 నామాలవాడు వెంకటేశుడు. ఒక ఆయన స్వామివారిని కీర్తిస్తూ 3 నామాలవాడు, 7 కొండలవాడు, 1000 నామాలవాడు వెంకటేశుడు, వేడుకున్న వారికి వేడుక చేసి 7 లోకాలు ఏలే దేవుడు గోవింద గోవింద అంటూ స్వామివారిని కీర్తిస్తూ ఉన్నాడు ఒక ఆయన. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా స్వామివారిని కీర్తిస్తూనే ఉంటారు. ఎవరిని కీర్తిస్తూ ఉంటారు? శ్రీనివాసుని కీర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన రూపం చాలా అద్భుతంగా ఉంటుంది. మిగిలిన దేవతలందరికంటే కూడా కాస్త అందంగా, అంటే మిగిలిన దేవతలు అందంగా ఉండరా అంటే అలా అని కాదు, అందరికంటే కాస్త ఎక్కువగా అందంగా చూసిన వెంటనే 2 చేతులు జోడించాలి అనిపిస్తుంది. చూసిన వెంటనే గోవిందా అని పలకాలనిపిస్తుంది. చూసిన వెంటనే స్వామివారి ఆపాద తలమస్తకం పాదాల నుంచి శిరస్సు వరకు సేవించాలి అనేటటువంటి మూర్తి ఏదైనా ఉంది అని అంటే అది వెంకటేశ్వర స్వామి. ఎందుకు? ఆయన చాలా అద్భుతంగా ఉంటాడు, సర్వాంగ సుందరంగా ఉంటాడు. ఆయన దేవతలంతా స్వామివారి రూపాన్ని చూసి మోహించారు. అమ్మవార్లే కాదు, దేవతలంతా కూడా ఇటువంటి రూపం నాకు కూడా ఉంటే బాగుండు అని అనుకున్నారు. అటువంటి అందమైనటువంటి మూర్తి. అలానే సిద్ధంగా ఉండడం గొప్ప కాదు, స్వామివారు సిద్ధంగా ఉండడం గొప్ప. చూడండి, ఎక్కడైనా ఎవరికైనా కళ్యాణం జరుగుతుంది కానీ పిల్లల పుట్టక ముందు కళ్యాణం జరుగుతుంది ఎవరికైనా సహజంగా. కానీ స్వామికి మాత్రం మనమంతా పిల్లలందరి సమక్షంలో తల్లిదండ్రుల కళ్యాణం జరగడం అనేటటువంటిది చాలా చాలా విశేషం. అందుకనే ఆయన మురిసిపోతూ ఉంటాడు. ఇదిగో నా పిల్లవాడు వచ్చాడు, నా అమ్మాయి వచ్చింది, మనవడు వచ్చాడు, మనవరాలు వచ్చారు, అందరూ వచ్చారు అని చెప్పి స్వామివారు ఎవరెవరు వచ్చారా అని చెప్పి అందరినీ గమనిస్తూ ఉంటారు. చాలా మంది పోయినా వెళ్ళాలి, మీకు తెలిస్తే చాలు వెళ్ళాలి. ఎందుకంటే స్వామి కార్యం ఇది, స్వకార్యం కాదు. ఏం కార్యం? స్వామి కార్యం. శ్రీనివాసుడు యొక్క కళ్యాణాన్ని జరుపుకోవాలి అని సంకల్పించుకొని అందరూ ఈరోజు స్వామివారం అయినటువంటి శనివారం రోజున అట్టహాసంగా ఏదో చిన్నగా చేసుకోవడం కాదు, చాలా గ్రాండ్గా ఆకాశమంతా పందిరి వేసి, భూదేవంతా అరుగు వేసి, గ్రీన్ కార్పెట్ పరిచి మీ అందరూ కూర్చోవడానికి మళ్ళీ కింద కూర్చోబెడితే ఎక్కడ ఇబ్బందులు కలుగుతాయో అని చెప్పి చక్కగా చైర్లు వేసి, చాలా మంది చెప్పులతో కూడా కూర్చున్నట్టున్నారు, కొద్దిమంది చెప్పులు తీసేయాలి. చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే హేమంత ఋతౌ పుష్యమాసార్థం అవతీర్ణస్య అగ్నహేయ ప్రత్యేక కళ్యాణ గుణైకధానస్య అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్య ఐశ్వర్య సౌందర్య మహోదధేః జగత్కుటుంబినః జగద్రక్షణార్థం స్తరస్య భోగేంద్ర భోగశయనస్య శ్రీమఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య వందారుక బృందారక బృందాగ్ర కన్య కోటైర కోటై తట ఘటిత జటులవ నివన విష్ణువర మరీచి వీచి పరజంబిత చరణాంబుజస్య కలశాంబుజరాజస్య కన్యాస్తరస్తవకవాస్తవ్య సంరక్షణార్థం లీలయావతీర్ణస్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కృపయా అస్య భక్తస్య యజమానస్య గోత్రోద్భవస్య. గోత్రం చెప్పండి. విశ్వక్సేనం ప్రార్థయేత్. అందరూ నమస్కారం చేసుకోండి. ముందుగా విశ్వక్సేన ఆరాధన జరుగుతుంది. అందరూ నమస్కారం చేసుకొని విశ్వక్సేనుల వారిని ప్రార్థన చేసుకోండి. ఓం శ్రీమాన్ సూత్రపదీనాదో గజాత్మముఖసేవితః ప్రసన్నవదనశ్చాంతత్రపాగ్రజమప్రభః వేత్రవాణుజేవేదో విశ్వరక్షాపరాజినః
ओम समुचैनान्यवे परिदोषन्ते तविश्वक्सेनान्यस्मान् वेत्तिष्मः तविश्वक्सेनाग्रावे ओम तत्पुरुषाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नः शान्तः प्रचोदयात् ओम भूः विश्वक्सेनमावाहयामि ओम भुवः विश्वक्सेनमावाहयामि ओम भुवः विश्वक्सेनमावाहयामि ओम भूर्भुवस्वः विश्वक्सेनमावाहयामि परिवाराय श्रीमते विश्वक्सेनाय नमः प्रणाम स्वागत प्रतिमा स्थापना प्रदर्श्य हृदयाय नमः श्रद्धे स्वाहा शिखाय वज्र कवचाय नेत्राभ्यां मुद्र वस्त्राय विश्वक्सेन मुद्रां प्रदर्शयेत् सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः अर्घ्यादि उपचारैरभ्यर्चयेत् हस्तयोः अर्घ्यं समर्पयामि श्रीमते विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि श्रीमते विश्वक्सेनाय नमः आचमनीयं समर्पयामि श्रीमते विश्वक्सेनाय नमः स्नानं समर्पयामि श्रीमते विश्वक्सेनाय नमः स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि श्रीमते विश्वक्सेनाय नमः विदार्थे अक्षतान् समर्पयामि श्रीमते विश्वक्सेनाय नमः हरिद्राचूर्णं समर्पयामि श्रीमते विश्वक्सेनाय नमः परिमलद्रव्याणि समर्पयामि श्रीमते विश्वक्सेनाय नमः अघपुष्पैः पूजयामि श्रीमते विश्वक्सेनाय नमः ओम श्रीमते नमः ओम सूत्रवत्या समेताय नमः ओम सेनेशाय नमः ओम सर्वपालकाय नमः ओम शोभनांगाय नमः ओम मणिकुण्डलधराय नमः ओम तप्तकाञ्चनभूषणाय नमः ओम गरिवक्त्राय नमः ओम हरिप्रियाय नमः ओम सर्वत्रात्मज्ञाय नमः ओम सर्वाभीष्मप्रदाय नमः ओम परिवाराय विश्वक्सेनाय नमः नानाविध ओम धूरधूर्योस्मान् भयं भयं धूर्वावसं देवानामपि धूपमाघ्रायामि दीपं सन्दर्शयामि साजमनीयं समर्पयामि नैवेद्यं समर्पयामि बहुबीजफलं निवेदयामि प्रोक्ष्या परिचित्य सर्वत्रया परिचित्य ॐ देवस्य त्वादुरप्रभवे उष्णास्ताभ्यामागमे पानीयं समर्पयामि पुरुषं समर्पयामि तत्प्रचारं समर्पयामि ताम्बूलं समर्पयामि कर्पूरमङ्गलदीपं समर्पयामि परिवाराय श्रीमते विश्वक्सेनाय नमः रमण गोविंदा बोलो विश्वक्सेन भगवान की श्रीदेवी माता की भूदेवी माता की संकल्पित सर्वकार्य दिग्विजय प्राप्तिरस्तु तथास्तु లక్ష్మీ రమణ గోవింద చెప్పుకున్నాం కదా మనమంతా అందరూ పలికారు కానీ ఏం పలికామో మనకు తెలియదు ఏం చెప్పుకున్నాము ఆ సంకల్పంలో అంటే ముందుగా మీ గోత్రము మీ పేర్లన్నీ చెప్పుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకల్పం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక కోరిక ఉంటుంది అందరికీ ఒకే కోరిక ఉంటుంది కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది కొద్దిమందికి బాగా డబ్బు కావాలి అని కోరిక కొద్దిమందికి మనశ్శాంతి కావాలి అని కోరిక కొద్దిమందికి సమయానికి తిండి నిద్ర ఉంటే చాలు అని కోరిక కొద్దిమందికి మంచి ఆరోగ్యం ఉంటే చాలు అని కోరిక కొద్దిమందికి చేతి నిండా పని దొరికితే చాలు అని కోరిక కొద్దిమందికి అందరికంటే నేనే బాగుండాలి అని కోరిక కొద్దిమందికి అందరికీ తండ్రి శ్రీనివాసుడు దయగల తండ్రి స్వామి కాబట్టి స్వామి అనుగ్రహాన్ని అందరితో పాటు మేము పొందాలి అనేటువంటి సంకల్పంతో ఈరోజు శ్రీనివాస కళ్యాణాన్ని జరుపుకుంటూ సంకల్పాన్ని చెప్పుకున్నారు. వాళ్ళ సంకల్పం ఏంటంటే షష్ఠి పూర్తి ప్రధానంగా ఎందుకు చేసుకోవాలి అని అంటే
శాస్త్రం చెబుతోంది ఒక మానవుడి యొక్క జీవిత కాలం 120 సంవత్సరాలు. ఈ భూమి మీద పుట్టిన అంటే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఏజ్ ఉంటుంది, ఏజ్ లిమిట్. అన్ని జంతువులకు ఒకే ఏజ్ ఉండదు. కొన్ని జంతువులకు మొత్తం కౌంట్ చేస్తే 120 వస్తుంది. మనిషి యొక్క జీవిత కాలం 120 సంవత్సరాలు. ఈ గ్రహాలన్నీ ఒకసారి చుట్టి రావాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో టెన్షన్స్ ఎక్కువై, ఆలోచనలు ఎక్కువై, డబ్బు మీద వ్యామోహం పెరిగి బాగా పరిగెడుతూ అలసిపోయి 60 సంవత్సరాలకే దేహాన్ని విడిచిపెడుతూ గణపతి పూజ ఉండదట. ఎవరి పూజ ఉంటుంది మరి? విశ్వక్సేన పూజ. ఎందుకంటే విష్ణువు పరివారంలో మొట్టమొదటి వాడు విశ్వక్సేనుడు. ఆయన ఆజ్ఞ లేకుండా ఈయన ఏ కార్యక్రమం జరుపుకోడు. కాబట్టి ఈయన గణాలకు పేరు కుముద గణాలు అని పేరు. కాబట్టి విష్ణు సంబంధమైన ఏ పూజ చేసినా మొట్టమొదటి విశ్వక్సేన ఆరాధన చేయాలి. ఆ విశ్వక్సేన ఆరాధన పూర్తయింది. తదుపరి పుణ్యాహవాచనం జరుగుతుంది. అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకోండి. పుణ్యాహం వాచయేత్ ధన్వనాగేతి మంత్రే స్వాహా శుక్రాయేవ కవరాజం నేత్రాభ్యాముర అస్త్రాజపర చక్రముద్రాం ప్రదర్శయేత్ సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. అర్ఘ్యం సమర్పయామి, ఆద్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. అర్ఘ్యపాద్యాచమనీయ స్నానవస్త్ర యజ్ఞోపవీతగంధాగ్నపుష్పదపరీతోత్తరీయాభరణాద్యలంకారాః సర్వోపచారాః. ఓం చక్రాయ నమః, ఓం విచక్రాయ నమః, ఓం చక్రాయ నమః, ఓం దురచక్రాయ నమః, ఓం బాలాచక్రాయ నమః, ఓం మహాసుదర్శనాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి, ధూపమాగ్రాపయామి. శాంతి శాంతి శాంతి. చెప్పండి. కర్మణః పుణ్యాహం వృద్ధిం భవంతః బ్రువంతు. ఓం శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్పర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ధ్రువం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మా భవతు. శాంతి శాంతి. సాధకహస్తాద్దర్భాన్ గృహీత్వా తాన్ కరగోపరి విన్యస్య సాక్షరమఘ్యపాత్రం కరగవాక్షే విన్యస్య కరగజలం అర్ఘ్యజలం ప్రణవేన కుంభముత్తాప్యేమహే ఇంద్రస్వమేతే సహమాపునాదో సోమస్వస్యావరుణః సమీచ్య యమో రాజా ప్రవృణావిపునాదో జాతవేదా మూర్ఛయంత్యాపునాతు. లక్ష్మీ వెంకటరమణ గోవింద. కాబట్టి మన శరీరానికి ఒక యోగ్యత వచ్చేటట్టు చేసేది పుణ్యాహవాచనం. మన ఇళ్లలో వ్రతం చేసుకునేటప్పుడు కలశారాధన చేసుకుని ఆ నీళ్లు చల్లుకుంటాం. అన్నిటి మీద చల్లుతాం, మన మీద చల్లుకుంటాం. మనం గోమూత్రం తెచ్చి చల్లుకుంటాం. అలా చల్లుకోవడం వల్ల ఇల్లంతా ఒక శుద్ధం. ఇది మంత్రోక్తమైనటువంటి తీర్థం. దర్భలు తీసుకున్నారు, దర్భలతో కలశం చెంపు పైన పెట్టారు. మధ్యలో ఏదో తుమ్ము వచ్చింది, ఏం చేస్తారు? తుమ్మేస్తారు. దేవునికి పనికి రావు. కాబట్టి ఇలా మనం తెలియకుండా కొన్ని దోషాలు చేస్తాం. అట్లానే స్వామికి నీళ్లు వాడుతూ ఉన్నాం. ఆ నీటి తొట్టిలో ఏమున్నాయో తెలియదు, కప్పలున్నాయో తెలియదు, చేపలున్నాయో తెలియదు. అందుకని ఒక ఆయనకు భక్తి అంటే ఏమిటో తెలియదు. స్వామినికి అభిషేకం చేద్దామని అనుకుంటున్నా, నీళ్ళు తీసుకొద్దామని అనుకుంటున్నా, గంగ ఉదకం తెచ్చి నీకు అంటున్నాయిరా. నీళ్ళలో చేప పిల్లలు ఉంటాయి, కప్ప పిల్లలు ఉంటాయి. అవే నీళ్ళు తీసుకొచ్చి స్వామికి వాడతామో వాడమో మనకు తెలియదు. కానీ అలా చేయడం వల్ల ఒక రకమైనటువంటి దోషం ఏర్పడుతుంది. పుణ్యాహవాచన చేసి, ఆ సంప్రోక్షణ చేసి, శుద్ధి చేసి, ఇప్పుడు కళ్యాణం తంతులో అసలు ఘట్టం ప్రారంభమవుతుంది. కళ్యాణోత్సవ ప్రార్థన చెప్పి మొట్టమొదట కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, స్వామివారి యొక్క గోత్రనామాలు, అమ్మవార్ల యొక్క గోత్రనామాలు, ఆయన వంశం ఎట్లాంటిది, ఆయన పుట్టు పూర్వోత్తరాలేంటి, ఇవన్నీ చెప్పి తర్వాత కన్యావరణం. ఇలా ఒక్కొక్క ఘట్టాన్ని మనం జరుపుకుంటూ కళ్యాణం ఇక్కడ
జరుపు. సంకర్షణ ప్రద్యుమ్న అనురుద్ధాయతేష వరాహనార సింహ వామన త్రివిక్రమ రామ రామ రామకృష్ణ ప్రప్రథమో సుతే అసురదైత్య యశ్చ రాక్షస భూత పిశాచ సిద్ధయోగిని డాగిని బ్రహ్మ రాక్షస వినాయక పూర్ణాయవతే స్కందపురోగమహాన్ అన్యాశ్చ మహాగ్రహాన్ హన హన దహ దహ పచ పచ మధ మధ శప శప పాదయ పాదయ ఆఖ్యాత ఆఖ్యాత గృహాణ గృహాణ ఆవిష ఆవిష ధ్వంసయ ధ్వంసయ త్రాసయ త్రాసయ తుక్య తుక్య చక్రేణ గదయ వజ్రేణ భస్మీరో శాస్త్రార సురోహ్య ప్రాణాయ బాహో జయ జయ విజయ విజయ అనంతాపరాజిత అప్రవిహత సహస్రనేత్ర ప్రఫుల ప్రజ్వల జ్వల జ్వర విశ్వరూప మధుసూదన మహాపురుజ వైకుంఠనారాయణ పద్మనాభ శ్రీకేశ సర్వోత్తమ శ్రీకరణ శంకరగదాధర సర్వనాగ ప్రమర్దన సర్వాత్మోత్సాదన సర్వదేవ మహేశ్వర సర్వగ్రహ నివారణ సర్వైత్ర ప్రపంచన సర్వదుఃఖ ప్రశమన సర్వశ్వరనాశన సర్వబంధ విమోక్షణ సర్వద స్వప్నాశన సర్వభూతమస్కృత సర్వభూతాపరుషణ జ్ఞానమోస్తుతే. ఓం ఇది జప్త్వా అమ్మవార్లకు జరుగుతుంది. గోవిందా ఓం విశ్వేత్వేదవరేజుప్రవాస్యాయ జగత్ప్రగవందే పారావృణోత్తరభాయ పంచరసేన నిత్యాయ నిరవధ్యాయ నిత్యానందరాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ వైరాచార్యై సద్గురాయ సుమంగళం. శ్రీరమణ గోవింద రాధారమణ గోవింద రమారమణ గోవింద ఓం శ్రీనివాస భగవానికి. మళ్ళీ చేతిలో పట్టుకోండి. ఇప్పుడు శ్రీదేవి అమ్మవారి యొక్క గోత్రనామాలు. చతుస్సాగర పర్యంతం గోం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. అనంత వేద శాఖాధ్యాయినీం చతుర్వేద శాఖాధ్యాయినీం సౌశీల్య సౌభాగ్య విశ్వంబరీం త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాం విశ్వంబర శరవణోనప్త్రీం రత్నాకర శరవణ పౌత్రీం క్షీరార్ణవ శరవణ పుత్రీం సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణీం శ్రీదేవి నామ్నీం కన్యాం. బోలో శ్రీదేవి మాతాకి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుర్వేద శాఖాధ్యాయినీం వసుంధరత్రధర ప్రజార్జయ ప్రవరాన్విత లావణ్య గోత్రోద్భవాం విపుల శర్మణోనప్త్రీం గక్వర శరవణ పౌత్రీం కాశ్యప ధర్మణ సంకల్పపుత్రీం భూదేవీ నామ్నీం ప్రకృతి స్వరూపిణీం భూదేవీ నామ్నీం కన్యాం. బోల్ భూదేవి మాతాకి. గృణీత్వం గృణీమహే అహోదాశ్యామి శాస్త్రగౌరీవరాణినే నమః.
పవిత్రం విగతం పురాణం ఏన భూతస్తరుష్కుదాని ఏన పవిత్రేణ విత్తేన భూతాది పాత్మానమరాకుంతరేమా బాల ప్రక్షాళనం. ఓం నమో త్వనంతాయ సహస్రమోత్తరే సహస్రవాలాశ్రీరావే సహస్రనామ్నే దుర్గాయరాత్రే సహస్రగౌరీవదారిణే నమః. ఓ బ్రహ్మణ్యదేవాయ ఓ బ్రాహ్మణాయ శ్రీకాంతాకుశకుంభౌంభవరీరభౌనానాం నిధే పూర్వాచార్యగరం పదయములపర శ్రీలక్ష్మీ కమలాలయా వసుమతే రామా జగద్రక్షణే కళ్యాణి సకలేశ్వరీ దరవిదాయిని శోభాంగి విమలేశ్వరి విమలిని నారాయణే శ్రీదతే పాయాన్నో భగవాన్ పురాణ పురుష గురుయాత్ సదా మంగళం. శ్రీరంగే గరుడాజయంజనగౌ సింహాజయ మందిరే వైకుంఠే కనకాజలే యదిగౌ నారాయణాఖ్యాచరే లోకాలోకమాచలే శిశో పుణ్యాసే స్వాశ్రయః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. మీరక్కచ్చపసో కరో నరమకుబ్జో మహాభార్గవో రామో యాదవనాయకో వరదః శ్రీకృష్ణకల్క్యాక్వయః లోకానాం పరిపాలనాయ జనితో దేవో జగత్రక్షకః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. వేదం వ్యాసపరాశరో సుఖముని ప్రహ్లాద రుక్మాంగదౌ విశ్వక్సేన విభీషణశ్చ హనుమాన్ శ్రీవైనతేజాదయః భక్తైర్భాగవతోత్తమైరనుదినం సంస్తూయమానోత్సుకః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. నానావేద పురాణ సార విభవః శ్రీపాంచరాత్రాగమః శాస్త్రాణామధికైః సమస్త ఫలదైః శ్రీవైష్ణవైశ్చాశ్వతః భక్తైర్భాగవతోత్తమైరనుదినం సంసేవ్యమానో హరిః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. భవనం వనం వనవనం వానం వనం వామనం మాయాజాలధవం మాయాధవం మాధవం నిత్యం సారసరం సరసరం సారం సరం సాగరం వైకుంఠం భువనం భువం భువ భువం భావం భువం బుధ్యతే. చూర్ణికాంజపడేత్. ఇప్పుడు సుముహూర్త సమయం ఆసన్నమైంది. స్వామివారికి మరియు అమ్మవార్లకు శిరస్సు పైన సజీరగుడ ధారణ జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని చక్కగా ఉంచుతూ ఉన్నారు. అందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. చూర్ణికాంజపడేత్. స్వస్త్యష్టాశతి సహస్రాణాం యోగైవత్యానాం స్వస్త్యగదాధార మహామండోక కూర్మయజ్ఞవరాహజయసుమేనాం సమస్త మంగళాలంకృతస్య సకల కళ్యాణ లక్ష్మణ లక్ష్మీ సమేతస్య శంఖచక్ర గదాచారంగాచార్యస్య శ్రీవత్సగోత్రలక్ష్మీ మనోహర వక్రస్థలస్య తిథి వార నక్షత్ర ముహూర్త లగ్న హోరాత్రేకాణ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకానాం నిరంతరమనుకూలాః స్వస్తి సర్వే సగ్రహాః శుభ ఏకాదశస్థాన ఫలదాః
సుప్రసన్నాః వరదాః భవంతు ముహూర్తా భవంతు. వధూవరయోః శిరసి సజీరగుణధారణం నిక్షిపేత్. కరసారి భజంత్రులు గట్టిపోయినా. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తైర్నశ్చాత్మిత్తరాత్మన్ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ తస్మై దేవాయ ధ్రువం అయం చ బ్రహ్మణస్పతిః అఖిలగుణధారణం మోహోదస్తు. మంగళమేరాజనం దద్యాత్. వెంకటేశాయ మంగళం మంగళాచార్య అందరూ నమస్కారం చేసుకోండి. చెప్పండి లక్ష్మీరమణ గోవింద. రెండు చేతులు పైకెత్తండి, అందరూ చెప్పండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద. చూడండి, కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా ఇంత శ్రద్ధగా జరుగుతోంది. అసలు వేరే మాటలు లేవు, వేరే ముచ్చట్లు లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. కేవలం స్వామి మీద ధ్యాస. మన మనస్సంతా స్వామి వైపే, మీ మనస్సంతా ఇక్కడ జరిగే కళ్యాణం వైపే ఎంతో శ్రద్ధగా ఉన్నారు, ఎంతో ఓపికగా ఉన్నారు. స్వామికి కావాల్సింది ఏమిటి అంటే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు కాదు, మీరిచ్చే ఐశ్వర్యం కాదు, ఇదేది స్వామికి అవసరం లేదు. స్వామికి కావాల్సింది రెండే. ఏంటి తెలుసా? రెండు: భక్తి, శ్రద్ధ. భక్తి శ్రద్ధ నీలో ఉంటే దేవుడు దిగి వస్తాడు, ఆ దేవుడు దిగి వస్తాడు అని ఒక కవి పాడతాడు. మనం స్వామి దగ్గరికి వెళ్ళడం గొప్ప కాదు. ఏంటి గొప్ప? స్వామి నీ దగ్గరికి రావడం గొప్ప. నీవు తిరుపతికి వెళ్ళడం గొప్ప కాదు, తిరుపతి నుంచి నడుచుకుంటూ స్వామి నీ దగ్గరికి రావడం గొప్ప. ఎందుకంటే నీవు గొప్ప భక్తుడు అయితేనే కదా నీ దగ్గరికి స్వామి వచ్చేది. అంతేగాని నీ దగ్గర కోట్లు ఉండి పెట్టుకొని ఏ ప్రయోజనం లేదు అని అనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు. లక్షాధికారి అయిన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మృంగబోడు అని చెప్పి ఒక శతకంలో చెప్తారు. విత్తమార్జన చేసి విర్రవీగుట గాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. ఎంత ఐశ్వర్యం ఉన్నా స్వామికి ఉపయోగపడలేదనుకోండి, ఆ ఐశ్వర్యం ఐశ్వర్యమే కాదు అని చెప్పి చెప్తారు. అట్లానే బ్రతికి ఉన్నంత కాలం ఏం చేయాలి? స్వామి నామం పలుకుతూనే ఉండాలి. గోవింద అంటే గోవింద అంటూ ఉండాలి, నమశివాయ అంటే నమశివాయ, జై శ్రీరామ్ జై శ్రీరామ్ పలుకుతూనే ఉండాలి. ఎందుకు పలకాలి? అలా పలకడం వల్ల మనకు ఒక మోక్షం లభిస్తుంది. ఈ శరీరం ఎప్పుడు విడిచిపెడతామో తెలియదు. నిత్యం సన్నిహితో మృత్యు, తస్మాత్ జాగృత. మృత్యువు మన వెంటనే పడుతూనే ఉంటుంది.
మనం ఇట్లాంటి పూజలు చేయడం వల్ల పునస్కారాలు చేయడం వల్ల తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటాం మనం. అందుకని ఒక ఆయన పాడుతూ బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పనుగాని మరణకాలమునందు మరతునేమో ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకిలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ గప్పగా భ్రమచేత గంపముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయని పిలుతునో శ్రమ చేత పిలువలేనో నాటికిపుడే చేతుని నామస్మరణ చెవులార వినవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటూ కీర్తిస్తారు. ఏంటి దాని అర్థము అని అంటే, బ్రతికినన్నాళ్ళు నీ నామాన్ని చెప్తూనే ఉంటా, కానీ మరణ సమయంలో నా ఆధీనంలో ఏమీ ఉండవు. ఎందుకంటే అప్పుడు మంచం పైన ఉన్నప్పుడు ఏం గుర్తుకు రాదు. సొంత బిడ్డలనే గుర్తుపట్టమ్మా. దగ్గరకు వచ్చి నాన్న నేను చూడు నీ కొడుకును అంటే కూడా మనం గుర్తుపట్టం. ఏ ధ్యాసలో ఉంటామో పరధ్యానంలో ఉంటాం. మరి అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి? ఇప్పటి నుంచే మనకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు నామం పలుకుతూనే ఉండాలి, స్వామిని చూస్తూనే ఉండాలి. అలా చూడడం వల్ల, ఆ నామం పలకడం వల్ల ఈ బ్యాలెన్స్ అనేది అప్పుడు ఉపయోగపడుతుంది. చూడండి, నీ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి బ్యాంకులో, నీకేదో ఇబ్బంది కలిగింది, అప్పుడు ఆ బ్యాంకు బ్యాలెన్స్ వాడుకుంటావా వాడుకోవా? ఉపయోగపడుతుందా పడదా? అట్లనే పుణ్యం అనే బ్యాలెన్స్ సంపాదించుకోవాలి. మరి ఎలా సంపాదించుకోవాలి? ఇలాంటి పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, నోములు, వ్రతాలు, ఇలాంటి కళ్యాణాలు చేయడం వల్ల నీ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. ఏ బ్యాలెన్స్ పెరుగుతుంది? మళ్ళీ డబ్బులు చూసుకునేది డబ్బులు కాదు, పుణ్యం అనే బ్యాలెన్స్ అందులో ఉంటుంది. నీకు ఎప్పుడైనా ఆపదలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ బ్యాలెన్స్ నువ్వు వాడుకోవచ్చు. కాబట్టి స్వామి నామం చాలా గొప్పది. చూడండి, ఇందాక ఒక పిల్లవాడు వచ్చాడు ఇక్కడికి, పిల్లల గ్రోవి పట్టుకొని వచ్చాడు. అమ్మాయా? ఒక గోపిక వచ్చింది. గోపిక వచ్చి కృష్ణుని చక్కగా పొందాలి అని గోదాదేవి మొన్ననే వ్రతం చేసింది. చిన్న చిన్న గోపికలంతా తెల్లవారిన వెంటనే ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ఎలాగైతే కృష్ణ పరమాత్మను పొందారో అలా ఇక్కడికి కూడా ఒక గోపిక వచ్చి వేణునాదాన్ని ఊదుతూ పాడుతూనే ఉంది. ఇందాక నాకు మళ్ళీ వచ్చింది పట్టుకొని. అమ్మాయి అబ్బాయి అర్థం కావట్లేదు. అలా వాళ్ళలో ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళలో ప్రేమ కానీ వాళ్ళ కల్లా కపటం ఏమీ ఉండదు. అందుకనే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట వెరుగని కరుణామయులే అంటూ కీర్తిస్తూ ఉంటారు. దేవతలకు కళ్యాణం జరుగుతూ ఉంటే, స్వామికి కళ్యాణం జరుగుతూ ఉంటే దేవతలంతా ఆనందపడతారు. ఆనందపడమే కాదు, నృత్యం చేసేవాళ్ళు నృత్యం చేస్తూ ఉంటారు, పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. ఎవరెవరికి ఏ ఏ వాయిద్యాలు వస్తాయో ఆయా వాయిద్యాలు వాయిస్తూనే ఉంటారు. ఇందాక స్వామి అమ్మవార్లు ఒకటవుతూ ఉంటే ఆ దేవతలంతా ఈ అమ్మాయి రూపంలో వచ్చి చక్కగా పిల్లల గ్రోవు ఊదుతూ ఉంటారు. ఎందుకు చెప్తున్నాం ఈ ఘట్టం అంటే, మనకు రామాయణంలో రాముల వారి కళ్యాణం జరిగేటప్పుడు దేవతలంతా కూడా చాలా ఆనందపడ్డారట. ఇలాంటి కళ్యాణం మేము ఎప్పుడూ చూడలేదు, ఇంత ఘనంగా రాముల వారి కళ్యాణం జరిగింది, ఈ కళ్యాణం చూడలేదు అని చెప్పి ఆనందంతో ఉత్సాహంతో నృత్యం చేస్తూ పాటలు పాడుతూ వాయిద్యాలు వాయించుకుంటూ చక్కగా పూల వర్షాన్ని కురిపించారట దేవతలంతా కలిసి. అలాంటి అపరూప ఘట్టమే ఇందాక ఇక్కడ జరిగింది. చక్కగా సుముహూర్తపు వేళలు అభిజిత్ లగ్నము అంటారు ఈ సమయాన్ని. ఈ అభిజిత్ లగ్న సమయంలో స్వామికి అమ్మవార్లకి శిరస్సు పైన ఆ బ్రహ్మరంధ్రం పైన జీలకర్ర బెల్లం పెట్టారు. ఎందుకు జీలకర్ర బెల్లమే పెట్టాలి అని అంటే, జీలకర్ర బెల్లం విడిగా ఉన్నప్పుడు మనం పోల్చుతాం, ఇదే జీలకర్ర ఏదో బెల్లం ఏదో మనకు తెలుసు. కానీ దంచిన తర్వాత కలిపిన తర్వాత దాన్ని విడదీయడం కష్టం. జీలకర్ర బెల్లం బాగా అతుక్కుపోతాయి, జిగురుగా ఉంటాయి, అతుక్కుపోయే గుణం ఉంటుంది వాటిలో. మన బ్రహ్మరంధ్రం పైన పెట్టడం వల్ల నవరంధ్రాలు ఉంటాయి కదా, అందులో బ్రహ్మరంధ్రం ఇక్కడ ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం పైన ఆ జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల దంపతుల మధ్యన అన్యోన్యమైన దాంపత్యం కలుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఒకరి చూపు ఒకరి మీద పడి ఇద్దరు అన్యోన్యంగా ఉండడానికి ఆ జీలకర్ర బెల్లం అనేది ఉపయోగపడుతుంది. కంకణం ఎందుకు కట్టుకుంటాం? రక్షగా ఉండడం కోసం కంకణం కట్టు.
యజ్ఞోపవీతం ఎందుకు వేసుకుంటాం? తండ్రి తర్వాత మేనమామ వివాహానికి గుర్తుగా, చదువు పూర్తయిన దానికి గుర్తుగా ఆ యజ్ఞోపవీతాలు వేసుకుంటాం. ఆ జీలకర్ర బెల్లం పెట్టుకోవడం, యజ్ఞోపవీతం వేసుకోవడం, ఇదంతా కూడా మనకు శాస్త్రం చెప్పింది. ఏదేది ఎందుకు చేయాలో అవన్నీ కూడా మనకు. నాడులన్నీ ఎక్కడుంటాయి? మన శరీరంలో ఎక్కడెక్కడో ఉంటాయి నాడులు. ఆ నాడి ఎక్కడ ఉంటుంది? ప్రధానంగా ఇక్కడ ఉంటుంది. ఈ చెయ్యి పట్టుకొని రోగం ఎలా ఉందో ఏంటో చెప్పేస్తారు డాక్టర్లు. కాబట్టి ఆ నాడి ఇక్కడ మణి కంకణం దగ్గర ఉంటుంది. కాబట్టి కంకణం దీనికే కడతారు. అంటే రక్షగా ఉండాలి, నీకు ఎప్పుడు స్వామి రక్ష నీకు తోడుగా ఉండాలి అని కంకణ ధారణ కడతారు. అలా కంకణం కట్టడం, యజ్ఞోపవీతం వేయడం, ఈ ఘట్టాలన్నీ ముగిశాయి. జీలకర్ర బెల్లం కూడా పూర్తయింది. ఇప్పుడు కన్యాదాన ఘట్టం. స్వామికి కన్యాదానాన్ని ముగ్గురు దంపతులు కలిసి, అక్కడ ఉన్నదేమో ఇద్దరే అమ్మాయిలు, కానీ ఇక్కడేమో ముగ్గురు దంపతులు కూర్చున్నారు. శ్రీదేవి, భూదేవి, దాంతోపాటు గోదాదేవి కూడా ఉంది వీళ్ళ దగ్గర. ఆ గోదాదేవిని కూడా ఇప్పుడు కన్యాదానం చేస్తారు. మనమంతా ఆ కన్యాదాన ఘట్టాన్ని మనమంతా తిలకిద్దాం. అందరూ నమస్కారం చేసుకోండి. తతః కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కుర్యాత్. ఇట్లా పట్టుకోండి, ఇద్దరు కలిసి, దంపతులు ఇద్దరు కలిసి పట్టుకోండి. ఇంకో చేతిలో ఎంతో కొంత దక్షిణ పట్టుకోండి. కన్యాదానం కన్యాదాన సమయే మహాసంకల్ప ఇట్లా పట్టుకోండి ఇద్దరు కలిసి. ఓం అధానంత వీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాప్రశస్య ప్రియమానస్య మహాజలోక మధ్యే పరిబ్రహ్మమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే అవ్యక్త ప్రకృతి మహదహంకార ఆకాశవాయువన్నిహితృవ్యావృణైః సప్తభిరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండకరణ్య మండలే ఆధారస్య శ్రీవరాహ కూర్మానంద ఐరావదాది అష్టదిగ్గజో ప్రతిష్ఠితస్య అతల వితల సుతల దళాతల రసాతల మహాతల వాతాలాది సప్తలోకానాం ఉపరితలే ప్రతిలోకైన భూలోక, భువర్లోక, స్వర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యాదిలోక సప్తలోకానాం అధోభాగే మహానాళాయమాన ఫణిరాజరాజస్య సహస్రవనామండల పండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పసంసార్వభౌమ ప్రతీకాఖ్య అష్టదిగ్బంధే శుండాదండోత్తంభితే లోకాలోకాజలవలయుతే లవనేశ్వరాదోదకారవైప్రవృతే జంబూప్లక్షకచక్రవజాకజాల్వలపుష్కరాఖ్య సప్తద్వీపైరావృతే అమరావతి, యశోవతి, అంభోవతి, రైవతి, సిద్ధవతి, సాధ్యవతి, గాంధర్వవత్కలకావతి ప్రభృతి పుణ్యపత్రైర్విరాజతే ఇంద్రాగ్నవర్ణవాయుకుమేరైజానాత్మదిక్పాలకైపాలితే లోకాలోకప్రవదైరావృతే మాహేంద్రమలయ సత్యశక్తివత్తిభవత్వృక్షవత్వింధ్యపాత్కులాదలైః మదంగహిరణ్యశృంగమాలయోత్కిష్కిందరుట్టశృంగాఖ్య పంచదశ ప్రవదైతాధైత్రే అంగభంగకళింగకాత్మీరకాంభోసంవీరదౌరాశ్రైత్యాదివిదేశవాద భూబాలైపాలితే గంగా, గోదావరి, నర్మదా, యమునా, సరస్వతి, కృష్ణవేణి, బాహుదా, విపరీతంగభద్రా, కమలాపహారిణి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, విశోక, కౌసకి, గండకి, విచిత్రక, వశిష్ఠా, ప్రవర, కాశ్యపి, సరయో, సర్వపాపః, కుశాపతి, బల్గుని, కరదోయా, పుణ్యదా, ప్రణీతాత్యనేక పుణ్యనదీ పవిత్రతే అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతికాపురి, ద్వారవతి ప్రభృతి పుణ్యపత్రైర్విరాజతే ఇంద్రకసేరుదామ్రకవస్తినాగసౌమ్యగంధర్వచారణ భారతాఖ్య నవవర్షైరధిష్ఠితే ప్రత్యేకం నవదహత్వయోజనైర్విస్తారితే భారత కింబ్రశీలాత్మకర్మణ నామక నవఖండ పండితే దండక వింధ్యాచంద్రదేవతారక మహత్యరంకాయితే మహాసరోవరాకారే పంచాశత్కోటి విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అస్మిన్ వర్తమాన వ్యావహారికచాంద్రమానేన ప్రభవాని ఇష్ట సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణా ఉత్తరాయణే हेमंत ऋतौ पुष्यमासे बहुलपक्षे पंचम्यां अद्य स्थिरवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ అందరూ కన్యాదాన సంకల్పాన్ని చెప్పండి. అందరూ పలకండి. మమ
అనాది అవిద్య వాసనయ ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే మహతి నానాయోనిషు జనిత్వా కేనాపి భాగ్య విశేషేణ ఇదానీం మనుష్య జన్మ ప్రాప్తవతః మమ జన్మ ప్రభృతి ఏతత్ క్షణపర్యంతం కృతానాం నవవిధ మహాపాపానాం సద్యః అపనోదన ద్వారా శ్రీమన్నారాయణ కైంకర్య రూపం కన్యాదానం అహం కరిష్యే. స్వామికి చూపించి అందులో పెట్టండి. కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. మహాలక్ష్మీవాం కన్యాం దుభ్యం దాస్యామి విష్ణవే గృహాన జగతాం యోగక్షేమాయ పురుషోత్తమా. కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. లక్ష్మీరమణ గోవింద. కన్యాదానంతో పాటు ఇంకో 4 దానాలు చేస్తారు. అందరూ నమస్కారం చేసుకొని అందరూ చెప్పండి. స్వామికి కన్యతో పాటు గోదానం చేయాలి. చెప్పండి. గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ అస్యాః ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చ మే గోదానం. ఇప్పుడు భూదానం చెప్పండి. సర్వ సస్య ఆశ్రయ భూమి వరాహేణ సముద్రుత యస్మాత్ అస్యాః ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చ మే భూదానం. ఇప్పుడు సువర్ణదానం బంగారం చెప్పండి. హిరణ్య గర్భస్థం హేమబీజం విభావసోహో అనంత పుణ్య ఫలదం అతశాంతిం ప్రయచ్చ మే హిరణ్యదానం. ఇప్పుడు సాలగ్రామదానం చెప్పండి. సాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాత్ అస్యాః ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చ మే సాలగ్రామ దానం గోదానం భూదానం సువర్ణదానం సాలగ్రామదానం ఇత్యాది 16 మహాదానైః వెంకటేశ్వర స్వామి ప్రీయతాం. యజమానస్య కన్యాదాన ఫల ప్రాప్తిరస్తు. మీ అందరికీ కన్యాదాన ఫలితం వచ్చేసింది. కన్యాదానంతో పాటు గోదానం చేశారు, భూదానం చేశారు, సువర్ణదానం చేశారు, సాలగ్రామ దానం చేశారు. అన్ని దానాల్లోకెల్లా గొప్ప దానం ఏంటంటే కన్యాదానమే. చాలామంది అన్నదానం అంటారు, విద్యాదానం అంటారు, వస్త్రదానం అంటారు. అన్ని దానాలు అవి కూడా గొప్పవే, కానీ అంతకంటే గొప్పది కన్యాదానం. అన్నదానం కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటుంది. విద్యాదానం కొన్ని సంవత్సరాల వరకే ఉంటుంది. వస్త్రదానం కూడా అంతే. చూడండి, మీరు అన్నదానం చేశారు, వంటలు బాగున్నాయి, ఏం చేస్తారు? తృప్తిగా తింటారు. అవే వంటలు బాగాలేదు, అప్పుడేం చేస్తారు? తిట్టుకొని పోతారు. పోరా. సరే, బట్టలు ఇస్తారు మీరు, బట్టలు బాగుండి వాడికి మంచిగా అనిపించాయనుకో కట్టుకుంటాడు. లేదా వీడికి ఇంత ఉండి కూడా మరీ ఇంత ఇట్లాంటి బట్టలు పెట్టారు అని అనుకుంటారా? అనుకోరా? ఏదైనా సరే విద్య ఏం చేస్తాడు? అది కూడా గొప్పదే, కానీ కొన్ని రోజుల వరకే. కానీ కన్యాదానం అట్లా కాదు. ఇచ్చినటువంటి వాళ్లకు తీసుకున్నటువంటి వాళ్లకు పుణ్యమే. గతించినటువంటి చనిపోయినటువంటి మీ పితృదేవతలు ఉంటారు కదా, వాళ్ళు కూడా తరిస్తారు కన్యాదానం వల్ల. వంశం అంతా తరిస్తుంది. మామూలుగా కన్యాదానం చేస్తేనే అంత పుణ్యం వస్తుంది. అట్లాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికే మీరంతా కన్యాదానం చేశారంటే ఎంత పుణ్యం వస్తుందో అర్థం చేసుకోండి. 10 తరాలు, మీ ముందు 10 తరాలు, మీ తర్వాత 10 తరాలంతా కూడా తరిస్తారు. అటువంటి గొప్ప దానం కన్యాదానం. దాంతోపాటు గోదానం చాలా గొప్పదా కదా? చాలా గొప్పది. గోవులో 3 కోటి దేవతలు ఉంటారు. సమస్త దేవతలు గోవులో ఉంటారు. కాబట్టి మనకు భూమాత ఎంత గొప్పదో గోమాత కూడా అంతే గొప్పది. మన ధర్మం చాలా గొప్పది,
మన ధర్మంలో చాలామందికి గృహప్రవేశం చూడండి, మీరు ఇప్పుడిప్పుడే ఈ చుట్టుపక్కల బాగా ఇల్లు కట్టుకుంటూ ఉన్నట్టున్నారు. గృహప్రవేశప్పుడు మాత్రం గుర్తుకొస్తుంది ఆవు, తర్వాత అది ఎక్కడుందో కూడా మనకు తెలియదు. చాలామంది వెండి ఆవును బంగారు ఆవును కూడా తెచ్చుకుంటూ ఉన్నారు. అది అంత శ్రేష్టం కాదు. చూడండి, మీ తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు పట్టించుకోకుండా వాళ్ళ విగ్రహాలు తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఎట్లా ఉంటుందో, గోవును పట్టించుకోకుండా ఆవును దూడను విగ్రహాలు తెచ్చుకుంటే అట్లా ఉంటుంది. కాబట్టి సజీవంగా ఉన్నటువంటి ఆవును పెంచుకున్నా పోషించినా, లేదా ఎక్కడైనా గోశాలలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి సందర్శించినా, అక్కడ ఏదైనా సమర్పించినా చాలా చాలా మంచిది. కాబట్టి కన్యాదానంలో గోదానం కూడా చేయాలి అని మనకు శాస్త్రం చెప్తోంది. కాబట్టి గోదానం చేశాం, ముక్కోటి దేవతల అనుగ్రహం పొందడం కోసం గోదానం చేశాం. తర్వాత భూదానం, భూమిని కూడా దానం చేయాలి. ఒక గజం చేయాలంటేనే 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఉన్నాయి కదా. కానీ ఇక్కడ మనం స్వామికి భూదానం కూడా చేసేసాం. దాని తర్వాత సువర్ణ దానం. ఏంటి సువర్ణం అంటే? బంగారం. 7 వారాల నగలు. ఇందాక మా రమేష్ బాబాయ్ గారు అన్నారు, స్వామికి ఎన్నెన్నో ఆభరణాలు ఉన్నాయి, 7 వారాల నగలు కాదు, ఎన్నో వందల రకాల ఆభరణాలు ఉన్నాయి ఇక్కడ అని చెప్పారు. ఎందుకంటే స్వామికి ఆయన ఐశ్వర్యవంతుడు కాబట్టి ఆయన దగ్గర లేనిదంటూ లేదు, ఇంకా వస్తూనే ఉంటాయి, ఆయన ఖజానా నిండుతూనే ఉంటుంది. 7 వారాల నగలు సువర్ణదానం కూడా అయ్యాలి. ఏంటి 7 వారాల నగలు అంటే తెలుసా? 7 వారాల నగలు అంటే తెలుసా? దాని గురించి చెప్తా, కానీ మళ్ళీ మీ ఆయన అడగండి. ఏంటి 7 వారాల నగలు అంటే? ఆదివారం కెంపులు అంటే తెలుసా? స్టోన్స్, కెంపు మొత్తం బంగారం, అన్నీ కెంపులే. ముక్కెర, ముక్కు పెట్టుకునేటటువంటి ముక్కెర బంగారము, కెంపుతో చేసినటువంటి ముక్కెర, కెంపుతో చేసినటువంటి చెవిదిద్దులు, కెంపుతో చేసిన పాపిడి బిల్ల, కెంపుతో చేసిన వడ్డానం, అన్నీ కెంపులతోనే. ఆదివారం కెంపులు బంగారం, సోమవారం అంతా ముత్యాలు బంగారం, మంగళవారం అంతా పగడాల ఆభరణాలు బంగారం, బుధవారం పచ్చల ఆభరణాలు బంగారంతో, గురువారం అంతా కనకపుష్యరాగాలతో బంగారు ఆభరణాలు, శుక్రవారం చాలా కాస్ట్లీ వజ్రాలతో అన్ని బంగారు ఆభరణాలు, శనివారం మొత్తం నీలాలతో. ఇలా ఆభరణాలు చేస్తే వాటిని 7 వారాల నగలు అంటారు. కనీసం 1 వారం ఉంటేనన్నా హ్యాపీగా ఉండేది. అలా 7 వారాల నగలు కూడా కన్యాదానంతో పాటు ఇవ్వాలి, శాస్త్రం చెప్తోంది మనకు. అలా స్వామికి సువర్ణ దానం చేశాం. తర్వాత సాలగ్రామ దానం, చిట్ట చివరిదైనటువంటి సాలగ్రామం మనం కార్తీక మాసంలో చేస్తూ ఉంటాం. నల్లగా ఉంటుంది, ఒక రాయిలాగా. దాంట్లో సాక్షాత్తు మహావిష్ణువు నిక్షిప్తమై ఉంటాడు. అది మనకు గండకీ నది అని నేపాల్లో ఉంటుంది, అక్కడ దొరుకుతాయి. ఆ సాలగ్రామంలో మనం విగ్రహాల్లోకి అయితే స్వామిని ప్రాణప్రతిష్ఠ చేస్తేనే శక్తి ఉంటుంది, కానీ సాలగ్రామాల్లో అట్లా కాదు, స్వయంగా స్వామి అందులో ఉంటాడు. కాబట్టి సాలగ్రామ దానం కూడా చాలా గొప్పది. కన్యాదానంతో పాటు ఇవన్నీ కూడా చేయాలి అని మనకు శాస్త్రం. కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఈ దానాలన్నీ చేసేసాం, అన్ని దానాలు చేసాం. ఇప్పుడు చక్కగా కళ్యాణంలో చివరి ఘట్టం మంగళసూత్ర ధారణ. మంగళసూత్రాల్లోకి లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి కుంకుమార్చన చేసి ఆ మంగళసూత్ర ధారణ ఇప్పుడు జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఇక్కడ కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది. అందరూ మనసులో ఓం శ్రీమాత్రే నమః అని మనస్సులో అనుకుంటూ ఉంటే మనం కూడా దీర్ఘ సుమంగలిగా ఉంటాం. కాబట్టి అందరూ నమస్కారం చేసుకొని ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. తతః మాంగళ్య మహాలక్ష్మీ నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. స్తయోః अर्घ्यं समर्पयामि, पादयोः पाद्यं समर्पयामि, मुखे आचमनीयं समर्पयामि, औपचारिकस्नानं समर्पयामि, स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि, वस्त्रोपवीतार्थे अक्षतां समर्पयामि, पवीतार्थे अक्षतां समर्पयामि, दिव्यश्रीगन्धं धारयामि, हरिद्राचूर्णं समर्पयामि, कुङ्कुमादिपर्वद्रव्याणि समर्पयामि, अधपुष्पैः पूजयामि, ते गन्धाक्षरपुष्पदुपरिभोक्त्र्याभरणाद्यलङ्काराः सर्वोपचाराः सर्वोपचार पूजा समर्पयामि, धूपमाग्रापयामि, दीपं सुन्दर्शयामि, शुद्धाचमनीयं समर्पयामि, नैवेद्यं समर्पयामि, भागतः नारिकेलफलं निवेदयामि.
ఓం యాపరణీర్యా బలపుష్పాయ సుపుష్పినీ బృహస్పతిస్థానం చిత్వమతః ఫలం మనోరథబలం పుత్రపౌత్ర ప్రవర్తనం యస్మాదస్యాక్షువం మేధశాస్త్రమేచ్చమే ఫలం నివేదయామి. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం కమలే కమలాలయే ప్రసిద్ధ ప్రసిద్ధ సర్వసౌభాగ్యదేవే. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం జగత్ప్రసూత్యై శ్రీ మహాలక్ష్మీ నమః. నైవేద్యం సమర్పయామి. ఓం దేవస్య త్వాదృతవే పుష్ణోత్సాభ్యామాదదే. ఓం హం 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 గ్రహాణ స్వాహా. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. పుష్పం సమర్పయామి. సమర్పయామి కర్పూరమంగళ నీరాజనం సందర్శయామి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. మంగళ నీరాజనం దద్యాత్. భజంత్రులు గట్టిపోయిన. ఓం మానోహి పుంసీ చారువే నవగాన సంవృహిమయ అరుగణనాయ మహాపరిభావయ కళాఘాతన పరయర్మారాది వరుణైః సుదుర్వయాకారి మృదురాయ సోమంగళాయ. శ్రీరమణ గోవింద గోవింద. అవాహిత దేవతా సుప్రీతాః ప్రసన్నాః వరదాః భవంతు. నమస్కారాన్ని సమర్పయామి. నమస్కరోమి. మంగళసూత్రాలను తాకి నమస్కారం చేసుకోండి. అందరూ చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీరమణ గోవింద. అందరూ నమస్కారం చేసుకోండి. ఇప్పుడు కళ్యాణోత్సవంలో భాగంగా మంగళసూత్ర ధారణ జరుగుతోంది. మన వివాహాల్లో అయితేనేమో మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అని చెప్పుకుంటాం. కానీ దేవుడి కళ్యాణాల్లో మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా, లోకం రక్షణ కోసం ఈ కళ్యాణం జరుపుతున్నాము అని చెప్పి చెప్తారు. లోకరక్షణ హేతున లేదా వంశరక్షణ హేతున అనేటటువంటి మంత్రం చెప్పి స్వామివారికి తాకించి అమ్మవార్ల మెడలో ఆ మంగళసూత్ర ధారణ చేస్తారు. అందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. అందరూ మంగళసూత్రానికి నమస్కారం చేసుకోండి. లక్ష్మీరమణ గోవింద. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా వందే భద్రామి శుభగే మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా వందే భద్రామి శుభగే పరమేశ్వరీ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళాయ గణపతయే సర్వైశ్వరోదయాచార్యే సత్యదాయ ఆరోగ్య
विरविदार्य ब्राह्मणैः सह कपिलाविस्तारयेत् पुण्यं वर्धताम् प्रजापतित्रयां यदः पुष्कयोर्दधात्मं कामस्य वृत्तिमानन्दं तस्याग्ने भाजेहमाः मोदप्रमोदानन्दः पुष्कविष्णुः पुष्करामसुकृत्यानि दक्षिणानां प्रतिग्रहे मनदस्तित्तमापूर्णं वादिष्टमसि प्रेमयदात्मयि नाहमस्यावृद्धप्रियकुमारो यदा प्रेक्ष्यप्रिया एवं भगवत्कृत्यानि इत्यर्थराम्यप्रियः स्वामी तिथिर्वल्लि वेदि वायुराहवद अन्ते सत्यं चन्द्रमाः आदिष्टोमि आभक्तनावरं ततो यज्ञदक्षिणा प्रजामेकामस्तवृध्यता తలంబ్రాలు స్వామికి అమ్మవారికి శిరస్సు పైన వేస్తూ ఉన్నారు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు. అందరూ చెల్లించండి. లక్ష్మీ రమణ గోవింద గోవింద ప్రజామేకామస్తవృధ్యత శ్రియో మేకామస్తవృధ్యత ब्राह्मणैः सह कपिलाविस्तारयेत् पुण्यं वर्धताम् शान्तिरस्तु पुष्टिरस्तु पुष्टिरस्तु लक्ष्मीरस्तु अभिज्ञमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु धनधान्यमस्तु वंशं वंशाभिवृद्धिरस्तु ब्रह्मग्रन्थं कुर्यात् ओम यो
వైతాం బ్రహ్మణో వేదామృతేనామృతామృతే తస్మై బ్రహ్మజ బ్రహ్మాచార్యం ప్రజాం దదో వాగధేజేనైవైనం ప్రణయతి బ్రాహ్మణాయ జయోద్ధరేత బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాదిదేవైనం దేవతాభిర్ధరతి యావదేర్వై దేవతాత్మా సర్వావేదవిజబ్రాహ్మణేవ సంధి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో నిదేవస్తు యానాస్తి బ్రహ్మగ్రంథిధారణమోదస్మోదస్తు వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద లక్ష్మీరమణ గోవింద స్కందాంశివాస శ్రీనివాస గోవింద. చూడండి, కళ్యాణం ఇంత గొప్పగా, ఇంత వేడుకగా, ఇంత వైభవంగా, ఇంత అట్టహాసంగా, ఇంత గ్రాండ్గా జరిగింది. ఇక స్వామి అమ్మవారు చాలా ఆనందపడుతూ ఉన్నారు. ఆనందంతో ఇప్పుడు స్వామివారు అమ్మవారు ఆనందంతో నృత్యం చేస్తారు. చాలా అద్భుతంగా నృత్యం చేస్తారు. మాలలు మార్చుకుంటారు. స్వామివారి మాల అమ్మవారు వేసుకుంటారు, అమ్మవారి మాల స్వామివారు వేసుకుంటారు. మరి ఎవరు నృత్యం చేస్తారు అనంటే, స్వామి నృత్యం చేస్తే స్వామికి ఆనందం కాదు, స్వామి పిల్లలు నృత్యం చేస్తే స్వామికి ఆనందం. కాబట్టి మొట్టమొదట వెంకటేశ్వర్లు గారు వారి సతీమణి చక్కగా మాలలు పట్టుకొని నృత్యం చేసి స్వామి అమ్మవార్లకు సమర్పిస్తారు. ఎంత అద్భుతంగా నృత్యం చేస్తారో మనం చూసిన కనుల పండుగ అన్నట్టుగా చాలా అద్భుతంగా ఇప్పుడు నృత్యం చేస్తారు. నృత్యం చేసి మాలలు మారుస్తారు. ఆ అద్భుతమైనటువంటి ఘట్టం ఇప్పుడు జరుగుతుంది. ఆ స్వామికి అమ్మవారు మాలలు మార్చుకున్న తర్వాత ఆ దంపతులు కూడా మాలలు మార్చుకుంటారు. ఆ ఘట్టాన్ని ఇప్పుడు మనం చూడబోతు తనవుల జాజర వాయించాలి. ఇప్పుడు చక్కగా నృత్యం చేయబోతున్నారు ఈ పిల్లలు, స్వామి పిల్లలు. స్వామి చాలా ఆనందపడుతూ ఉన్నారు, చక్కగా నృత్యం చేస్తారు. అందరూ కూడా తిలకించండి. లక్ష్మీరమణ గోవింద గోవింద. స్వామి అమ్మవార్లు మార్చుకున్నటువంటి మాలలు మా వెంకటేశ్వర్లు గారు, యశోదమ్మ గారు ఇద్దరు చక్కగా మాలలు మార్చుకుంటున్నారు. అందరు గట్టిగా చప్పట్లు. ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ధ్రువం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ భజమాన్ భవతి. ఇప్పుడు
రెండవసారి వారి సోదరులైనటువంటి వెంకట రమణయ్య గారు, వారి సతీమణి సరోజమ్మ గారు చక్కగా నృత్యం చేస్తూ స్వామి అమ్మవార్లకి మాలలు మారుస్తూ ఉన్నారు. అందరూ కూడా సేవించుకోండి. ఇప్పుడు వెంకటరమణయ్య గారు, సరోజమ్మ గారు దంపతులు స్వామివారు వేసుకున్నటువంటి ఆ శేషమాలను వాళ్ళిద్దరూ మార్చుకుంటున్నారు. అందరు గట్టిగా చెప్పండి. ఓం శ్రీ శ్రీనివాస గురవైవ నమః, శ్రీ శ్రీనివాస పరమైవ నమః, శ్రీ శ్రీనివాస పరమం నమః, శ్రీ శ్రీనివాస పరమాగతం నమః. శ్రీ రమణ గోవింద గోవింద. ఇప్పుడు మూడవసారి ముచ్చటగా వాళ్ళ యొక్క చిన్న సోదరుడు వాళ్ళ అన్న కుమారుడు శ్రీమాన్ శ్రీనివాసులు గారు శ్రీనివాసుడు పట్టుకొని మాలను సమర్పిస్తూ ఉన్నాడు. ఈమె పేరు రాజేశ్వరి గారు. ఇద్దరు చక్కగా వయ్యారి నడకలతో స్వామికి అమ్మవారికి మాలను సమర్పిస్తున్నారు. స్వామివారికి సమర్పించినటువంటి శేషమాలను శ్రీనివాసులు గారు, వారి సతీమణి రాజేశ్వరి గారి దంపతులు చక్కగా మార్చుకుంటూ ఉన్నారు. అందరూ గట్టిగా చెప్పండి. కళ్యాణ లక్ష్మీరమణ గోవింద. ఇప్పుడు మాలల మార్పిడి పూర్తయింది. బంతులాట, స్వామి అమ్మవారు చక్కగా బంతులాట ఆడుకుంటారు. చాలా ఆనందంగా ఇంతమంది భక్తులు కలిసి ఈ వెంచర్లో, ఈ స్కందాంశిలో అందరూ కలిసి ఒక కుటుంబంగా ఎంతో శ్రద్ధగా కూర్చొని నా కళ్యాణం జరిపారు. కాబట్టి వాళ్ళిద్దరూ చాలా ఆనందపడుతూ బంతులాట కూడా ఆడుకుంటూ ఉన్నారు. ఆ శ్రీనివాసుడి తరపున మా వెంకటేశ్వర్లు గారు, అమ్మవారి తరపున వారి
సతీమణి యశోదమ్మ గారు చక్కగా ఇప్పుడు బంతులాట ఆడుకుంటూ ఉంటారు. అందరూ కూడా గట్టిగా దానికి చప్పట్లు కొట్టాలి. నైవేద్యం పెడతారు. మా హృత్పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ వీరు మన వేద పండితులు చిన్నజీయ స్వామి వారి శిష్యులు. వాళ్ళు ఎంతో ఇక్కడ చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీనివాస కళ్యాణాన్ని చక్కగా నిర్వహించి విజయపథంలో నడిపినందుకు వారికి కూడా మా హృత్పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ పేరున అందరికీ, ఎందుకంటే మా అన్నగారు ఆహ్వానించినారు, నేను ఆహ్వానించినాను చాలా మందిని, వారందరికీ కూడా మరొక్కసారి హృత్పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నమస్కారాలు. మనకు ఆ రుణం అనేది తీర్పు. తర్వాత దేవ రుణం, దేవతలకి రుణం అనేది మనం పొంది ఉంటాం. మనకు ఈ శరీరం వచ్చింది అంటే దేవతలు కూడా కారకులు. కాబట్టి మనం దేవాలయాల్లో అర్చనలు, పూజలు, మన ఇంట్లో పూజలు చేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల వాళ్ళకు రుణం అనేది తీర్పు. తర్వాత ఋషి రుణం. మనకంటూ ఒక గోత్రం వచ్చింది కదా, సురనతి గోత్రం అని వచ్చింది. మరి ఆ గోత్రం ఇచ్చినటువంటి ఒక ఋషి ఉంటాడు. ఆ గోత్రంతో పూజ చేయడం వల్ల యజ్ఞరథేంద్రుడు అనేటటువంటి ఋషి ద్వారా వచ్చిందన్న సురనతి గోత్రం. కాబట్టి ఆయనకు రుణం చెంది ఉంటారు మీరు. ఆ గోత్రం చెప్పి పూజ చేయడం వల్ల ఆ రుణం అనేది తీరుకుంటుంది. ఇలా వాళ్ళ రుణాన్ని తప్పకుండా తీర్చుకోవాలి. తీర్చుకుంటేనే మీకు ఏ ఇబ్బందులు ఉండవు. తీర్చుకోకపోతే ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో కాకపోతే ఆ వచ్చే జన్మలో రుణం తప్పకుండా తీర్చుకోవాల్సిందే. కాబట్టి అటువంటి గొప్ప సౌభాగ్యం మీకు దక్కింది. ఇప్పుడు పాద పూజ జరుపుకుంటూ ఉన్నారు. ఆ పాద పూజ ఘట్టాన్ని అందరూ కూడా చక్కగా తిలకించండి. త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ మాతృ దేవతాభ్యో నమః పితృ దేవతాభ్యో నమః. నమస్కారం చేసుకోండి. నమస్కారాన్ని సమర్పయామి, నమస్కరోమి. తతః పాద ప్రక్షాళనం. మీ కుడికాలు పెట్టండి, ఇప్పుడు ఎడమ కాలు పెట్టండి. చక్కగా ఒక నీళ్లు పోయండి, పాదాలు కడగండి. నీట్గా తెరప లేకుండా నీట్గా కడగాలి. నమోస్త్వనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ
గోవిందాయ నమో నమః. మనకు ఒక మంచి పద్యం చెప్తారు మన పెద్దలు, మనమంతా చదువుకున్నదే తెలుసా? తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. కొద్దిమంది తల్లిదండ్రులను అస్సలు పట్టించుకోరు, అట్లాంటి వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి శాస్త్రం. కానీ ఈ దంపతులకి చక్కగా ఇంతమంది పిల్లలు చక్కగా ఎంతో శ్రద్ధగా ఎంతో చక్కగా పాద పూజ చేసుకుంటున్నారు. ఆ పాద తీర్థాన్ని తలపైన చల్లుకోవాలి. ఆమె కూడా గడగండి, నీళ్ళు పోయండి. నమోస్కందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షరవే సహస్రనామే పురుషాయ సహస్రకోటియోధారిణే నమః. పాద ప్రక్షాళన ముహూర్తోస్తు. ఆ నీళ్లు కొన్ని తలపైన చల్లుకోండి. ఆ ప్లేట్ తీసేయండి, ప్లేట్ పక్కన పెట్టేసేయండి. ప్లేట్ పక్కన పెట్టేసేయండి, ప్లేట్ పక్కన పెట్టేయండి. ఆ విడి పూలు తీసుకోండి. ఈ పూలు తీసుకొని పాదాల మీద వేయాలి. ఆ పూలు తీసుకొని పాదాల మీద వేస్తూ ఉండాలి. ఓం త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవా. వేదమనోచ్యాచార్యోన్ దేవాజన మనుషాస్తి. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః. ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజానందం మావ్యవత్సేత్. సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యేన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. చక్కగా నమస్కారం చేసుకోండి. అందరు నమస్కారం చేసుకోండి. మీ ఇద్దరు దంపతులు లేచి నిలబడండి. మీరు అట్లనే కూర్చోండి. మీరు అట్లే కూర్చోండి అమ్మా, మీరు అట్లే కూర్చోండి. దంపతులు మాత్రమే. ఫస్ట్ కుంకుమ వేయండి. కొంచెం క్రాస్గా తిరిగి పొట్టు పెట్టుకోవాలి ఒకరికొకరు. పిల్లలందరూ అట్లే కూర్చోండి. కుంకుమ తీసుకొని మీరు ఆమె పొట్టు పెట్టండి. సుమంగళీర్యం వధూర్యాహం సమేత పశ్యత సౌభాగ్యమస్తి దత్వాయాదాస్తం విపరేతనా. బాబు కుంకుమ తీసుకొని ఆమె అక్కకు పెట్టు. మీరు పెట్టండి. సార్ కనపడని ఇవి ఎవరివి? మీరు పెట్టండి అమ్మా. చూడండి ఇక్కడ చూడక. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పెట్టు సార్. బొట్టు పెట్టండి. రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. ఇక్కడ పెట్టండి. ఇక్కడ చూడండి. చూడమ్మా. మీరు పెట్టండి. చూడాలి. ఇప్పుడు చక్కగా పూల మాలికలు మార్చుకుంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. పుష్పవాన్ ప్రజావాన్ బహుమాన్ భవతి చంద్రమావాన్ పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ బహుమాన్ భవతి. చేపట్టుకో. చూడండి. చేపని డౌన్ చేయమా.
చేయబట్టు చూడు డౌన్ చేయి రమణ గోవింద నమస్కారం చేసుకోండి. ఓం శతమానం అవతలై అవతలై ఇంకొక 2 నిమిషాలు. లక్ష్మీ గణలాక్షాంగరాయ మంగళం శ్రీకాంతాయ కళ్యాణ నిలయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అత్యుత్రీకర వస్తూరినాథాయ దేవాలయ మంగళం కస్తూరి రసమాంగ్రే వారయాత్రివాదాయ మంగళం శ్రీరాజనివాసాయ విష్ణాయ పరమాత్మనే సుభద్రాప్రాణాయ మంగళం ృతానందవందనం రజిష్ఠవే శ్రీకరుజాయమంగళం మంగళాచార్యమలాచార్యపురోగమై హృదైర్కమలైరాచార్యైరమణ గోవింద వెంకటరమణ గోవింద అపరముకులవాడ ఆదర్శక గోవింద తతః మంత్రపుష్పం సమర్పయామి. అందరూ నమస్కారం చేసుకోండి. లక్ష్మీరమణ గోవింద విట్టుకాసులవాడ వెంకటరమణ గోవింద. ఓం రాజాధిరాజాయ ప్రసకిసాగిరే నమో భయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మక్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అందస్యరది భూమేషు గుహాయాం విష్ణుమూర్తిషు త్వం జిత్యత్వం వశత్కారత్వం ఇంద్రత్వం రుద్రత్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః తద్రాభావోజ్యోతిరసో బ్రహ్మమూర్తివస్వరో ఈజానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే స్తువా శివో సర్వం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణవికలం ఉత్తరేణం విరోపాయ వై నమః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం మహాదేవీయ విద్మహే విష్ణుపతే ధీమహి నిరంజనాయ విద్మహే దివ్యాభాసాయ ధీమహి శ్రీనివాస ప్రచోదయాత్. మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మప్రదక్షిణం ప్రదక్షిణ చేయండి. యాని కాని జవాబాని జన్మాంతర్గతాని చ తాని తాని ప్రణస్తంది ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్ పాపాపున్వః రాహిమాం కృపయా దేవాధరణాగతవత్సల అన్యదాధరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దన. స్వామి పాదాల దగ్గర వేయండి. పాదాల దగ్గర సాష్టాంగం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం చేసుకోండి. ఆడవాళ్ళ ముఖాల మీద నమస్కారం చేసుకోండి. పురసా శిరసా దృష్ట్వా మనసా వచసా దదా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణౌ సాష్టాంగం ఉచ్యతే. సాష్టాంగ వందనం సమర్పయామి. వినా వెంకటేశం ననాదో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైలశిఖామణే. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైలశిఖామణే. కూర్చుంటే ఆశీర్వచనం ఇక్కడే కూర్చో.
నమస్కారం చేసుకోండి. ఓం యో వైతాం బ్రహ్మణో వేద దేవేనం ప్రణయతే బ్రాహ్మణాయుషయోద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వా దేవేనం దేవతా విరుద్ధరతి యావదేవై దేవతాస్తః సర్వా వేదవిద్ బ్రాహ్మణేవ సందే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్నాస్త్రీలంకి ఏత్వేత ఏవ దేవతా ప్రేణాతి తర్యాజ్ఞానంతరాయ నిర్వస్వమోక్షాత్రం సర్వస్యాప్యే సర్వస్యేర్వేదేనాత్మధృవంజయతే నివాతకులదైవదన్నః స్వే స్వే నివాసః పరదైవదన్నః స్వే స్వే నివాసః పరమంధరన్నః స్వే స్వే నివాసః పరమాగతిర్నః వృషశైలాదిపైవదైవదన్నః వృషభాగ్రేశ్వరైవదైవదన్నః పనిశైలాదిపైవదైవదన్నः భగవాన్ వెంకటైవదైవదన్నः భద్రాబ్జే భాగ్యలక్ష్మీः సదకలకమలే సర్వధాధానలక్ష్మీः భోర్ధన్దే వీరలక్ష్మీः హృదయ సదృజే భూతకాన్యలక్ష్మీः ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీः నిఖిలగుణాడంబరే కీర్తిలక్ష్మీः సర్వాంగే లౌన్యలక్ష్మీ త్వైత విజయతాం సర్వ సామ్రాజ్యలక్ష్మీ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావేదాత్ శోభామానం మహీయతే ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః. ఓం అగ్రే యశస్విని యశసే మమర్పయేంద్రావదేమపతిదేవిహావః అయం మూర్ధా పరమేష్టి సువర్చా సమానానం తవ శ్లోకోऽस्तु. ఓం అంగం హరే పులకభూషణమాశ్రయంతి శృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతా కిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః శతం జీవజరలో వర్ధమాన ఇత్యభిలితమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుదయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయు పురుషస్థితేంద్రియ ఆయుష్యేవేంద్రియే రోచమాన శోభమాన కళ్యాణః. లక్ష్మీ వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద. ఈరోజు ఇంత వైభవంగా ఇంతమంది భక్తుల నడుమ షష్ఠి పూర్తి సందర్భంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుపుకున్నటువంటి ఆ పుణ్య దంపతులు వెంకటేశ్వర్లు గారి యొక్క దంపతులు, వెంకటరమణయ్య గారి యొక్క దంపతులు, శ్రీనివాసుడు యొక్క దంపతులు, వారి యొక్క సురణతి గోత్రంలో జన్మించినటువంటి రంగం వంశంలో జన్మించినటువంటి వారందరికీ వారి యొక్క కులదేవత చౌడేశ్వరి వారి యొక్క అనుగ్రహం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో అన్యోన్యంతో నిండు నూరేళ్లు సిరి సంపదలతో తులతూగాలి అని స్వామి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఇంతటి కార్యక్రమాన్ని ఇంత శ్రద్ధగా జరుపుకున్నటువంటి వారికి దేవతలంతా వచ్చి దీవెనలు అందజేయాలి. ముక్కోటి దేవతలంతా దేవతలు దేవతల్లాగా ఎప్పుడు రారు, దైవం మానుష రూపేణ, దేవతలు మానవ రూపంలో వస్తారు. మీరంతా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవత, మీరంతా వచ్చి చక్కగా వారిని ఆశీర్వదించవలసిందిగా అభినందించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఇప్పుడు వాళ్ళని అక్కడ కూర్చోబెడతాం. వారికి ముందుగా బట్టలు ఇవ్వడం జరుగుతుంది. బట్టలు మార్చుకొని వచ్చిన తర్వాత వాళ్ళు దండలు మార్చుకుంటారు. తర్వాత మీరందరూ కూడా వారికి అభినందనలు ఆశీర్వచనలు అందజేసి చేస్తారట. మహాత్ములు మహాత్మా గాంధీజీ,
అబ్దుల్ కలాం లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు చాలామంది ప్రతిరోజు భగవద్గీత చదివేటటువంటి వారు అని విన్నాం. కానీ ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. సమవేతాయుత్సవః మామకాః పాండవశ్చైవ హిమకూర్వత సంజయ. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాః పాండవశ్చైవ హిమకూర్వత సంజయ. విశ్వాత్ పాండవానీకం సూర్యం సూర్యోదయస్తదా. రోజు చేసి బ్రేక్